చర్చలు జరగాలి, పరస్పరంగా గౌరవించుకోవాలి, సమస్యలపైన అందరూ స్పందించాలి, మాట్లాడాలి. ఇప్పుడు ప్రభుత్వంలో అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. అందుకని పార్టీలో వచ్చినప్పుడు వెళ్ళినంత మాత్రాన జరగాలి, నిలబెట్టుకోవాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ప్రజలు కూడా చూసి ఆనందించాలి, మన నాయకత్వం బాగుంది, బాగా పనిచేస్తుంది. పైకరపేట నియోజకవర్గ ప్రజలకి, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. శాసనసభ ఎలా జరుగుతుంది? మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రాతినిధ్యం. ఈ శాసనసభకు ఒక ప్రాధాన్యత ఉంది. ఏదైతే శాసనసభలో హిందూ శాసనసభలో అవమానపడ్డ ఒక దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కన్నీళ్లు పెట్టుకొని ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, మళ్ళా ఇది గౌరవ సభగా మారిన తర్వాతనే నేను ఇందులోకి అడుగు పెడతానని ప్రతిని కోరిన తర్వాత మళ్ళీ ఈరోజు అంతే మంచి మంచి మనుషులు, ఈరోజు ఒక నిబద్ధత కలిగిన మనుషులు, నీతి నిజాయితీ కలిగిన మనుషులు, అంతకు మించి శాసనసభని గౌరవించే మనుషులుగా మేమందరం కూడా ఈరోజు ఒక గౌరవమైన సభలో అడుగుపెట్టబోతున్నాం. దానికి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకటి మాత్రం మేము మాటిస్తున్నాం, ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం, ఇంతకు ముందు బూతుల పర్వం కాదు శాసనసభ అంటే. ఈ శాసనసభ చూడండి, శాసనసభ అంటే ఇలా ఉండాలి అని మళ్ళీ మీరు మీ పిల్లలతో పాటు కూర్చొని చూపించుకునే విధంగా ఉంటుందని మాత్రం నేను మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిరాగ్ పాస్వాన్ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అన్ని ప్రముఖులు, అలాగే చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, వీరందరూ రావడం, మిగతా వాళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహంతో ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం పోయింది, ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం వచ్చింది, ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుందని ఆ సంతోషంతో ఈరోజు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. చాలా బాగా జరిగింది. ఇచ్చిన మంత్రివర్గం కూడా చాలా బాగుంది. అంతా యంగ్స్టర్స్, వారందరూ కూడా ఏదైతే ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చారో దాన్ని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను, వాళ్ళు చేసిన అక్రమాలని అన్నీ బయట తీసి ఎక్కడెక్కడ డబ్బులు దాచుకున్నారో అదంతా కూడా మళ్ళీ ప్రజలకు పంచిపెట్టాలి వారిని. ఎందుకంటే ప్రజల సొమ్ము ఈ మాదిరి దోచుకునే చరిత్రలో ఎక్కడ కూడా లేదు. అసలు కొత్త కొత్త దారులు వెతికారు, ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలని. అసలు కొన్ని అసలు ఎవ్వరూ ఊహించకుండా, అంటే కరప్షన్ ఏ విధంగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్లు, దానికి కొంతమంది తోడైపోయి సమాజంలో ఏ విధంగా తీసుకురావాలా, నిజంగా ఇంత చేసినప్పుడు వాళ్ళు సమాజంలోకి ప్రజలకు తీసుకురావాలి. కొంత మీడియా వారికి తోడైపోయి వారు చేసేదానికి, ఎందుకంటే మీడియా చూపించినట్టు మొదటి నుంచి కూడా ఇంత దూరం పోయేది కాదు. మీడియా వాళ్ళతో కూడా చేతులు కలిపారు, దానివల్ల ఈ ప్రమాదం వచ్చింది. ఆ మీడియా కూడా ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, దయచేసి ఏ ప్రభుత్వమైనా కానీ తప్పు చేస్తే చూపించండి, మీరు భయపడొద్దండి, మీరు లొంగొద్దండి. లొంగిపోయి చిన్న చిన్న ఆశలు పడి మీరు చేయడం కరెక్ట్ కాదు. అసలు ఆంధ్రప్రదేశ్లో చేసిన మీడియా మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేస్తాను.